దొండకాయ గురించి చెప్పాలి. ఆయిల్‌లో డీప్ ఫ్రైలు చేయకుండా కొంచెం నూనెలోనే ఇలా ఏపటం లేట్ అవుతది చాలా ఈ కర్రీ. 3 అవర్స్ పడతది ఏగాలంటే బాగా. ఫస్ట్ 2 కేజీస్ కొని అందులో మనకి కేజీనే పనికొస్తాయి. కేజీకి 2 కూరలు కూడా సరిగ్గా రావు. అయితే రెండు 3 కేజీన్నర తీసుకుంటే 2 ½ కర్రీ వస్తది. వాటిని సన్నగా కట్ చేసి లైట్ గా కొంచెంసేపు తేమ పోయే వరకు ఆరబెట్టాలి. తర్వాత ఇలా నూనె లేకుండా ఎక్కువ నూనె లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. టైం తీసుకునే ప్రాసెస్ అన్నమాట. ఈ రోజు ఆర్డర్ లో చేశాను. ఇది బచ్చల కూర పప్పు, ఇది బీరకాయ పచ్చడి, తర్వాత దొండకాయ ఫ్రై, ఇది ఆమ్లెట్. ఆ, మేము ఆర్డర్ రాగానే మార్కెట్కి వెళ్తాం. కూరగాయలు తెచ్చుకుని ఏరుకుని మంచి కూరగాయలు తీసుకుని ఫ్రెష్ గా అప్పటికప్పుడు కట్ చేసి వండుతాం. మాకు మార్కెట్ పనే చాలా టైం, కట్ చేయటం ఇదే ఒక 2 అవర్స్ పెట్టేస్తుంది. వండటం కంటే ఈ తెచ్చుకోవటం అప్పుడే హెల్దీగా ఉంటాయి కదా. హెల్దీ కూర హెల్దీ కూరలు వండటమే నా ఇదనమాట. వండటం అందరూ వండేస్తారు కానీ హెల్దీగా తింటే ఒక 1 మంత్ తింటే మీకు బాడీలో తెలిసిపోతది హెల్దీ ఉందా లేదా అని. అయిపోయింది మన గుత్తి దొండకాయ కూర పెట్టి.